అక్కడే ఆగిపోయావే రా. కూర్చో. ఏంటి సిగ్గా? నువ్వు తాగు. దాని మొహంతో దీని కాపురం సీరియల్ చూస్తున్నానండి. తలుపులు వేసుకొని మరీ చూడాలా? ఎవరన్నా డిస్టర్బ్ చేస్తారని. దొంగల చిల్లంతా దోచుకుపోతే ఇంత ధైర్యంగా మీరు తప్ప ఏదేవో వస్తాడో చెప్పండి. కాఫీ ఇంత ఫాస్ట్ గా ఇలా పెట్టావు? ఇది నేను చేయలేదండి, హోటల్ నుంచి తెప్పించా. ఈ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు చూసారు, వంట చేసుకోవడానికి అస్సలు టైం ఇవ్వట్లేదండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 11 దాకా సీరియల్స్. అటు వంట చేయనా ఇటు సీరియలే చూడనా? మీరు చెప్పండి. ఎన్ని కష్టాలు వచ్చాయే నీకు. మరి భోజనం ఎక్కడి నుంచి తెప్పిస్తున్నావు? పక్కింటి నుంచా, ఎదురింటి నుంచా? మెస్ నుంచి. ఈ టీవీ లేకముందు ఎలా ఉండేవాళ్ళం? చిలక గోరింకల్లా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు కాకి పిచ్చుకల్లా ఉన్నాం. కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైందో. కబుర్లకేం భాగ్యం అండి, ఇప్పుడు చెప్పుకుందామా? రాధా క్రిష్, రాధా క్రిష్, రాధా క్రిష్. కబుర్లు చెప్పవా? 5 నిమిషాలు చెప్తాను. ఎందుకలా? తర్వాత సీరియల్ వస్తుందండి. మారదు, నా తలరాత మారదు. ఏమండి? ఏంటి? ఈరోజు ఇంట్లోనే ఉంటారా? ఉండమంటావా? అబ్బా చెప్పండి. ఇంత ప్రేమగా అడుగుతుంటే ఉండక చేస్తానా? మా వారు ఎంత మంచివారో. మా ఆవిడ ఎంత మంచిదో. అమ్మయ్యా, ఈ రోజు తలుపులు వేయాల్సిన పని ఉండదు. మీకు కావాల్సిన అన్ని హాట్ బాక్స్ లో పెట్టాను, వెళ్ళి తినండి. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. రాధా, ఏంటి ఇది? ఈ ప్రశ్నలకు సమాధానం రాస్తే మెత్తని గుండ్రై సీరియల్ వాళ్ళు 1 lakh rupees ప్రైజ్ మనీ ఇస్తామన్నారండి. ఏ సీరియల్ వాళ్ళు? మెత్తని గుండ్రై. ఇవి ప్రశ్నలు. కల్పన ఫస్ట్ టైం వాళ్ళ అత్తగారిని ఎప్పుడు కొట్టింది? కాపురానికి వచ్చిన మొదటి రోజు. కల్పనకి రాజేష్ ఎన్నో భర్త? మూడో భర్త. సురేష్ కి కల్పన ఎన్నో భార్య? రెండో భార్య. కల్పన వాళ్ళ ఆయనకి ఎన్నో ఎపిసోడ్ లో డైవర్స్ ఇచ్చింది? 290 ఎపిసోడ్. రెండో ఎక్కని చెప్పవే. రెండు ఎక్కం 4 రెండు ముళ్ళు. రెండో ఎక్క చెప్పడం రాదు కానీ 290 ఎపిసోడ్ లో ఏం జరిగిందో మాత్రం గుర్తుంది. రాధా, నా బాధ అర్థం చేసుకోవే. కాఫీయేగా, హోటల్ కాఫీనేగా. ఆ హోటల్ కాఫీ మీకు నచ్చట్లేదని వేరే హోటల్ నుంచి తెప్పించా. హోటల్ మారుస్తావు గాని నువ్వు మాత్రం మారవు కదే. ఏమండి, ఈ షర్ట్ మీద ఎర్రగా ఏంటండి? ఇదా? ఏం లేదు లేవే.
రోజు తొందరగా ఇంటికి వచ్చి మీరు ఈ మధ్య ఎందుకు లేటుగా వస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అవునే, నీ పిచ్చి భరించలేక కాసేపు అలా బామ్మ కూర్చొని వస్తున్నాను. మందు కూడా అలవాటు చేసుకున్నారా?